తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి దుబాయ్ శాఖ ఆధ్వర్యంలో దుబాయ్లో తెలంగాణ కార్మికుల సంక్షేమ సమితి 6వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గల్ఫ్ కార్మికుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన టీజీడబ్ల్యూడబ్ల్యూసీ వ్యవస్థాపక అధ్యక్షులు కల్లెడ భూమయ్య, దుబాయ్ శాఖ అధ్యక్షులు ఎరుకల రాజుగౌడ్, ఎరుకల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అలీం వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గల్ఫ్ బాధితుల సమస్యలపైన పోరాడుతూ అలాగే గల్ఫ్ ఉద్యమాల్లో పాల్గొంటూ చనిపోయిన గల్ఫ్ కార్మిక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేలా పోరాడుతూ ఇబ్బందుల్లో ఉన్న గల్ఫ్ కార్మికులకు జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా తమ సేవలను అందిస్తూ ఎందరో కార్మికుల సమస్యలను పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తూ ప్రవాసీలకు తమ సేవలను అందిస్తున్న టీజీడబ్ల్యూడబ్ల్యూసీ పల్లెల నుంచి మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఒక చోటుకు తీసుకువచ్చినటువంటి ఘనత సంగంది అని తెలియజేశారు. జై తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ సంక్షేమ సమితి, జై టీజీడబ్ల్యూడబ్ల్యూసీ. అయితే ఈరోజు దుబాయ్లో తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ సంక్షేమ సమితి 6వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. 2021 జనవరి నాడు ఈ సంస్థ మొదలై ఈ రోజు వరకు 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ సంస్థ ఏర్పాటు నుంచి ఎంతో మంది గల్ఫ్ కార్మికులకు రకరకాలుగా తోడ్పడ్డది. బయట దేశంలో చనిపోయిన వారి ఇంటికి పంపించడం కానీ, అలాగే ఇక్కడ కల్లిబెల్లి అయిన వారిని పంపించడం కానీ, ఇంటికాడ అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక సాయం చేయడం కానీ రకరకాలుగా ఈ సంస్థ ఏర్పాటు నుంచి కార్మికులకు ఎన్నో రకాలుగా తోడ్పడ్డది. అటు ప్రభుత్వానికి కూడా మేము ఈ సంస్థ ఏర్పాటు నుంచి ప్రభుత్వానికి మన గల్ఫ్ కార్మికులకు వచ్చే హక్కులను పోరాడుతందుకు రకరకాలుగా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఇప్పటికి కూడా రకరకాల కొట్లాడి కొంచెం హక్కులను మా సంస్థ ఏర్పాటు నుంచి కొంచెం మా గల్ఫ్ చేసి ఆధ్వర్యంలో కానీ మేము కానీ రకరకాలుగా సాధించుకున్నాం. ఈ సంస్థ తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఏర్పాటు నుంచి మా సంస్థలో రకరకాలుగా అంటే ఒక చిన్న గ్రామంలో ఏర్పడ్డ సంస్థ ఒక మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో వివిధ గ్రామాల కమిటీలు ఏర్పడి అలాగే మండలంలో వివిధ మండలాల్లో కానీ జిల్లాలో కానీ స్టేట్ లెవెల్లో ఈ సంస్థ పైకొచ్చి ఇంకా రాను రోజుల్లో ఇంకా పెద్దగా చేసి ఇంకా పైకొచ్చి గల్ఫ్ ఇంకా ఎంతో కార్మికులకు అనుగుణంగా మంచిగా తేవాలని మా కార్మికులను కానీ మా సంస్థ పెద్ద మా సంస్థ కానీ అలాగే కార్మికులందరినీ కోరుకుంటున్నాం. ఈ సంస్థ ఇంకా రాను రోజుల్లో ఎన్నో ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవాలని భగవంతుని కోరుతూ మా దుబాయ్ అధ్యక్షులు రాజుగౌడ్ గారు మాట్లాడుతున్నారు. జై తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి, జై గల్ఫ్ అన్న. ఈరోజు తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు మా పెద్దలు వ్యవస్థాపక అధ్యక్షులు కల్లెడ భూమన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలీం గారి ఆధ్వర్యంలో దుబాయ్ అధ్యక్షులుగా ఈ కార్యక్రమం అనేది ఇక్కడ మా కార్మిక సంఘ నాయకుల అధ్యక్ష ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా వ్యవస్థ ఏర్పడ్డప్పుడు ఇప్పుడు అన్నగారు అన్నట్టు చిన్న కుగ్రామంలో స్టార్ట్ అయి ఈరోజు అంతై ఇంతింతై బట్టుడంతై అన్న చందంగా గ్రామం నుంచి మండల స్థాయికి, మండలం నుంచి జిల్లా స్థాయికి, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి, జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఈరోజు నిలదొక్కున్నదంటే మా అన్నలు, మా గల్ఫ్ కార్మికుల తోడ్పాటు మరియు మా వ్యవస్థాపకులుగా అతని నైపుణ్యంతో ఈ సంస్థ అనేది ఇంత ముందుకు తీసుకురావడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు తోడ్పడ్డారు. ఎన్నో సేవా కార్యక్రమాలు ఎవరు కని వినియర్ కానీ సేవా కార్యక్రమాలు ఈరోజు రాజకీయ పార్టీలు కానీ ఎటువంటి ఉద్యమ పార్టీలు కానీ ఎవరు చేయలేని పనులు ఈరోజు మా సంస్థ అనేది చేపట్టడం జరిగింది. మేము చెప్పాలనుకుంటే ఈరోజు కోపుల్లో అటువంటి కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు
స్థానికంగా ఉన్న నాయకులు కూడా, రాష్ట్ర నాయకులు కూడా, ప్రభుత్వం నాయకులు కూడా మాకు ఫోన్ చేసి కొన్ని సందర్భాలలో ఇక్కడ పనులు చేపించుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే మేము ఈ స్థాయికి ఇంత అంతర్జాతీయంగా ఈ రోజు దేశ విదేశాలలో కూడా నిలదొక్కుంటున్నామంటే మా ఐక్యత, మా గల్ఫ్ కార్మికుల సోదరుల తోడ్పాటు వల్లనే ఇదంతా సాధ్యమైంది. ఇక ముందు కూడా మేము నిలదొక్కుని దేశ విదేశాలలో ఏ కార్మికుడికి ఏమైనా కూడా మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జై గల్ఫ్ అన్న. తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి 6వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు అందరూ కలవడం జరిగింది. ఏదైతే తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి మొదటి నుంచి కరోనా కాలంలో డొనేషన్ ఇవ్వడం నుంచి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు పోకలలుగా చేసుకుంటూ వచ్చింది. ఎలా చనిపోయిన వాళ్ళకి వాళ్ళ స్వగృహాలకు పంపించడం కానీ, వాళ్ళ మృతదేహాలను స్వగృహాలకు పంపించడం కానీ, వాళ్ళకు రావాల్సిన ఎక్స్గ్రేషియా గురించి ఫాలోఅప్ చేయడం కానీ, అలాగే విదేశాలలో శిక్షలు అనుభవిస్తున్నటువంటి వాళ్లకు సహాయంగా, జైళ్ళలో ఉన్నటువంటి వాళ్లకు సహాయంగా, వాళ్లకు న్యాయ సలహాలు ఇప్పించే రకంగా, అలాగే ఎంతోమంది గల్ఫ్ కార్మికులు కలివలలో పనిచేస్తున్నటువంటి వారు, వీసా లేనటువంటి వాళ్లకు చాలామందికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేయడం జరిగింది. ఇక ముందు కూడా గల్ఫ్ కార్మికుల పట్ల పూర్తి బాధ్యతతో, పూర్తి స్థాయిలో వాళ్ళ తోడు నిల్చుంటామని చెప్పేసి ఇది కార్మికుల సంఘం ఖచ్చితంగా వాళ్ళ బతుకున్న తర్వాత కూడా వాళ్ళతో, చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాలతో సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న కేసు కడిగేసి చిన్న కార్మికుల సమక్షంలో